నేల ఆరోగ్యాన్ని పరిరక్షించి రసాయన రహిత పంటలను పండించాలనే ఉద్దేశంతో ప్రకృతి సేద్య విధానాలపై రైతులకు అవగాహన పెంచుతున్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కృషి సఖీ పేరుతో మహిళా రైతులకు ప్రకృతి సేద్య విధానాలపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. సేంద్రియ సాగు విస్తరణకు జిల్లాలో 15 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్ నుంచి 125 మంది రైతులు సేంద్రియ పంటలు పండించేలా ప్రోత్సహిస్తున్నారు. భారత ప్రభుత్వం నుంచి కృషి సఖిగా విలేజ్కి 2 ఎన్నుకోగలిగినరు. 120 ఎకరాల భూమికి కృషి సఖిగా వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయం, వాతావరణంలో మార్పు, భూమి నేల ఖరాబు కాకుండా ఉండడం, ఈ విధంగా రైతులు రసాయన పదార్థాలు వాడితే వాతావరణం ఎలా ఉంటుందో, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా చెడిపోతున్నాయో చెప్పడానికి మాకు కృషి సఖిగా ఇక్కడ ఎన్నుకోగలిగినరు. ఈ విషయాన్ని మాకు చెప్పిన విషయాన్ని అక్కడ ఊర్లలోకి వెళ్ళి రైతులకు చెప్పగలిగేంత శక్తి మాకు ఉంది కాబట్టి మాకు ఇక్కడ ఎన్నుకోగలిగినరు. రసాయన పదార్థాలు వాడుకుంటే భూమి అనేది మనకు ముందు భవిష్యత్తు వాళ్ళకి పిల్లలకు మనం ఇయ్యలేకపోతున్నాం. ఆ విధానాన్ని వాళ్ళకి తెలవడానికి ఇప్పుడు మనది అయిపోయింది. మన తరాన పిల్లలు ఉన్నారు కదా సార్, బావు పౌరులు, వాళ్ళకి మంచి నేల ఇవ్వాలని మన ఆకృషతోని కేంద్ర ప్రభుత్వం మనకు ఈ కృషి సఖి ద్వారా ప్రకృతి వ్యవసాయం మనకి ఇక్కడ చెప్తున్నారు సార్. మాకు 7 days ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మాకు ఏంటంటే ఒక విలేజ్ నుంచి 2 మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. మాకు ఒక్కొక్క పర్సన్కి 125 acres ఇచ్చారు. ఇక్కడ సార్ వాళ్ళు చెప్పింది మేము నేర్చుకుని అక్కడ వెళ్ళి వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ ఇవ్వాలి, మేము కూడా అది చేసుకుంటూ వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ ఇవ్వాలి అని ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అంటే నేచురల్ ఫార్మింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మనము ఎలాంటి రసాయనాలు యూజ్ చేయకుండా, యూరియా, బీస్ అవి ఎలాంటి యూజ్ చేయకుండా మనం ప్రకృతి ఇచ్చేది గాలితో, వానతో, ఆవు పేడ, మూత్రం వాటితో తయారు చేసుకుంటూ మనం నేచురల్ ఫార్మింగ్ అనేది చేయాలి. దర్పల్లి మండలంలో ఒక 2 ఎన్నుకున్నారు కృషి సఖి నుంచి. ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మన సేంద్రియ వ్యవసాయం గురించి. మా ద్వారా ఇంకా 125 ఎకరాలు గల ప్రజలకు కూడా మేము చెప్పడానికి మాకు ట్రైనింగ్ ఇస్తారు. భూసారాన్ని పెంచి సహజ సిద్ధమైన పంటలు పండించేలా మహిళా రైతులకు ప్రకృతి సేద్య విధానంపై శిక్షణ అందిస్తున్నామంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మన జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో కూడా వ్యవసాయం చేయడానికి ఒక 15 క్లస్టర్స్ను కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. దానిలో భాగంగానే మన 15 మండలాలలో ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 125 మంది. 120 మంది సరిపోకపోతే పక్కా గ్రామ పంచాయతీ కూడా తీసుకొని ఒక క్లస్టర్ కింద ఫామ్ చేసి వీళ్లకు కృషి సఖీస్లని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కింద సెలెక్ట్ చేసి వీళ్ళకి శిక్షణని ఇచ్చి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి అంటే కషాయాలు ఎట్లా వాడుకోవాలి అనేది బయో రీసెర్చ్ ఇన్పుట్ సెంటర్ ద్వారా మనకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ప్రకృతి సేద్య విధానాలపై శిక్షణ ఏర్పాటు చేయడంపై మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంపై తాము నేర్చుకోవడమే కాకుండా తమ పరిధిలోని రైతులకు అవగాహన కల్పిస్తామంటూ చెబుతున్నారు.